ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం వెండర్ మాస్టర్ క్రియేట్ చేసాం. సక్సెస్ఫుల్గా వెండర్ మాస్టర్ని క్రియేట్ చేసాం. ఓకే. వన్ మోర్ వెండర్ క్రియేట్ చేద్దాం. ఎస్ఐడి ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్ XK01 లేదంటే FK01 ఏదైనా తీసుకోవచ్చు. XK01 ఆర్ FK01 ఇవ్వండి. వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాము. వన్ మోర్ వెండర్ క్రియేట్ చేస్తున్నాము. ఫస్ట్ ఏం చేయాలి? మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. తర్వాత వెండర్, తర్వాత ఏమి ఇవ్వాలి? వెండర్ గ్రూప్ ఇవ్వాలి. డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండర్ గ్రూప్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. క్లోజ్ చేయండి. బిఏ ఇవ్వండి. చూసారా? బిఏడివి డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అంటే మీరు క్రియేట్ చేసే వెండర్ డొమెస్టిక్ వెండర్ గ్రూప్లో యాడ్ అవుతుంది. ఇవ్వండి, ఎంటర్ చేయండి. టైటిల్ డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ ఇవ్వండి. నెక్స్ట్ నేమ్, ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. రవి ఎంటర్ప్రైజెస్, కిరణ్ ఎంటర్ప్రైజెస్ ఏదో ఒకటి ఇవ్వండి. నెక్స్ట్ స్ట్రీట్, ఎనీ స్ట్రీట్ ఇవ్వండి. అమీర్పేట్, కుకట్పల్లి ఏదో ఒకటి ఇవ్వండి. హౌస్ నెంబర్ ఇవ్వండి. తర్వాత పోస్టల్ కోడ్, సిటీ హైదరాబాద్, కంట్రీ ఇండియా, రీజన్ ఆంధ్రప్రదేశ్, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ మ్యాండేటరీ ఇవ్వాలి. ఎంటర్, 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 ఎంటర్. రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. మనం 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. ఇవ్వండి. షార్ట్ కీ, షార్ట్ కీ అనేది ఆప్షనల్. డ్రాప్ డౌన్ చేయండి. షార్ట్ కీ ఏమిటి? 12 కదా. వెండర్ నంబర్, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ ఇవ్వండి. A4, ఎంటర్. పేమెంట్ టర్మ్ 0001, టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. సేవ్ చేయండి. సో లాస్ట్లో మెసేజ్ చూసారా? ఎల్లో మెసేజ్ లాస్ట్లో డౌన్లో ఉంది. వెండర్ హ్యాస్ బీన్, వెండర్ వాజ్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. 2 వెండర్స్ని మనం క్రియేట్ చేసాం. సో వెండర్ క్రియేట్ చేసాం. వెండర్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే XK02, వెండర్ క్రియేషన్ XK01, వెండర్ చేంజ్ XK02 ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి. వెండర్ మాస్టర్ డేటా చేంజెస్ చేసుకోవాలి ఏమైనా మీరు. XK02 ఎంటర్. సో మీరు ఏ వెండర్ మాస్టర్ డేటా చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ వెండర్ నంబర్ తీసుకోవాలి. కంపెనీ కోడ్ ఇవ్వాలి. తర్వాత మీరు అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ ట్రాన్సాక్షన్ అయితే పేమెంట్ ట్రాన్సాక్షన్. సో వెండర్ మాస్టర్ డేటాని 3 పార్ట్స్గా క్లాసిఫై చేస్తారు.
ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తారు? 3 పార్ట్స్గా క్లాసిఫై చేస్తారు. జనరల్ డేటా అంటే వెండార్కి సంబంధించినటువంటి డేటా, వెండార్కి సంబంధించిన పర్సనల్ డేటా. సెకండ్ వన్ కంపెనీ కోడ్ డేటా, అంటే మన కంపెనీ కోడ్ లెవెల్లో యూజ్ అటువంటి డేటా. థర్డ్ వన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ డేటా, అంటే దేనికి సంబంధించింది? ఈ థర్డ్ వన్ వచ్చేసి ఎంఎంకి సంబంధించింది, మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించింది. సో వెండార్ మాస్టర్ డేటాని 3 పార్ట్స్గా క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ వన్ జనరల్ డేటా, అంటే వెండార్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, వెండార్ అడ్రస్, తర్వాత పేమెంట్ మీద ఎలా చేయాలి, బ్యాంక్ అకౌంట్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. సెకండ్ వన్ కంపెనీ కోడ్ డేటా, కంపెనీ కోడ్ లెవెల్లో అకౌంట్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ కూడా. తర్వాత పర్చేజ్ ఆర్గనైజేషన్ డేటా, పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఎంఎంకి సంబంధించింది, మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించింది. సో మీరు ఏ ఫీల్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ పేమెంట్ ఒకటి మార్చుకోవాలనుకుంటున్నాను, పేమెంట్ టర్మ్స్, ఓకేనా? అలాగే వెండర్ అడ్రస్ కూడా మార్చుకోవాలనుకుంటున్నాను. ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా, పేజ్ ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఆ పేజ్కి మూవ్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. అది చూసారా ఇట్లా. సో మీరు ఏమైతే చేంజెస్ చేయాలనుకుంటున్నారో డైరెక్ట్గా పేజ్ అది మీరు సెలెక్ట్ చేసుకుంటే, ఆ పర్టికులర్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే కర్సర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. మీరు ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఓకే, ఇట్లా. సో వెండార్ క్రియేషన్ XK01, వెండార్ చేంజ్ XK02. సో మనం 2 వెండార్స్ని, లేదంటే 2 వెండార్ మాస్టర్ డేటాను క్రియేట్ చేసాం. S/4HANA అయితే BP అని చెప్పాలి. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా, కంప్లీటెడ్. వెండార్ క్రియేషన్ XK01, వెండార్ చేంజ్ XK02, వెండార్ డిస్ప్లే XK03. Xతో స్టార్ట్ అయితే FIకి సంబంధించినవి, సారీ MMకి సంబంధించినవి. అదే Fతో స్టార్ట్ అయితే FIకి సంబంధించినవి. Fతో ఉన్నాయి చూసారు, ఇవన్నీ కూడా FI. ఓకే, అట్లా. సో మనం ఒక వెండార్ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఇక్కడ నుంచి ఏంటి, వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. మీరు రా మెటీరియల్ పర్చేజ్ చేశారు వెండార్ దగ్గర నుంచి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్ అనే ఎంట్రీ ఫామ్ అవుతుంది. అంతే కదా, రా మెటీరియల్ పర్చేజ్ చేశారు, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్. ఓకేనా? సో ఫస్ట్ మన దగ్గర వెండార్ రెడీ. ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మీకు డెబిట్ సైడ్ జిఎల్ కావాలి, క్రెడిట్ సైడ్ కూడా వాల్యూ కావాలి. డెబిట్ వాల్యూస్ అండ్ క్రెడిట్ వాల్యూస్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో వెండర్ రెడీగా ఉన్నారు, మరి రా మెటీరియల్ లేదు కదా, రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ ఉందా, లేకపోతే క్రియేట్ చేయాలి. చెక్ చేద్దాం, వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. సో రా మెటీరియల్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్ లో తీసుకుందాం. కరెంట్ అసెట్స్ గ్రూప్ ఎలాబరేట్ చేయండి. కరెంట్ అసెట్స్. సో వన్ మోర్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ పైన క్లిక్ చేయండి, క్రియేట్. ఆ విండో డౌన్ కి మూవ్ చేయండి. సో నెక్స్ట్ నెంబర్ ఏం తీసుకోవాలి? ఇక్కడ ఆల్రెడీ ఉంది, దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి. 200 103 తర్వాత 200 104. కంటిన్యూ. డ్రాప్ డౌన్ చేసి గ్రూప్ ఇవ్వండి. రామ్ కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, రా మెటీరియల్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ బోత్ ఆర్ సేమ్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ లైన్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ నాట్ రిక్వైర్డ్ అండి, తీసేయండి, అవసరం లేదు, అది సపరేట్ కాన్సెప్ట్.
క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకేనా? సో రా మెటీరియల్ అకౌంట్ క్రియేట్ చేసాం. షీట్ ఓపెన్ చేయండి. సో మీరు వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేయాలి. సో ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FB50 సింగిల్ స్క్రీన్, FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. బోత్ ఆర్ సేమ్. దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ స్క్రీన్ అండ్ డబల్ స్క్రీన్. మీరు ఏదైనా చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే, FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్ ఎట్లైనా తీసుకోండి. వెళ్ళండి. సో FB60 ఎండ్ యూజర్ యాక్టివిటీ, F-43 ఎండ్ యూజర్ యాక్టివిటీ ఎట్లైనా చేయండి. సో ఎండ్ యూజర్ యాక్టివిటీ FB60 లేదంటే F-43 ఏదైనా తీసుకోవచ్చు. మనం FB60 ద్వారా పోస్ట్ చేద్దాం. సో FB60 వెళ్ళారా? 1 minute. సారీ. FB60కి వెళ్ళారు. సో ఫస్ట్ చూడండి, మీరు ఏ కంపెనీ కోడ్లో ఉన్నారో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉండాలి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ చూసారా? బిర్లా సిమెంట్ ఉండాలి. లేకపోతే ఏం చేయాలి? కంపెనీ కోడ్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేసి కంపెనీ కోడ్ మార్చుకోవాలి. మన కంపెనీ కోడ్ ఉంటే నో ఇష్యూ. తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత డ్రాప్ డౌన్ చేయండి, వెండర్ తీసుకుందాం. కంటిన్యూ చేయండి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉండాలి. కంటిన్యూ. ఇవ్వండి, వెండర్ తీసుకోండి, ఎనీ వెండర్. మనం 2 వెండర్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 2 టైప్స్ ఆఫ్ వెండర్స్ క్రియేట్ చేసాం. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్, తర్వాత కిరణ్ ఎంటర్ప్రైజెస్. సో ఏ వెండర్ అయితే ఆ వెండర్ ఇవ్వండి. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ ఇచ్చారు. తర్వాత ఇన్వాయిస్ డేట్, ఇవ్వండి. నెక్స్ట్ అమౌంట్, తర్వాత టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. ఇన్వాయిస్ టెక్స్ట్ ఏమిస్తారు? రా మెటీరియల్ లేదంటే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అని ఇవ్వండి. టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. నెక్స్ట్ కింద డ్రాప్ డౌన్ చేయండి. సో డ్రాప్ డౌన్ చేంజ్ ఏం చేయాలి? రా మెటీరియల్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ. రా మెటీరియల్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. 50,000 కదా, ఇక్కడ అమౌంట్ 50,000 ఇవ్వచ్చు, లేదంటే స్టార్ కూడా ఇవ్వచ్చు. మీరు 50,000 ఎంటర్ చేయొచ్చు, లేదంటే స్టార్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా హెడర్ లైన్లో ఇచ్చినటువంటి డేటా అనేది లైన్ ఐటమ్ లెవెల్లో ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. డాక్యుమెంట్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. హెడర్ లెవెల్ డేటా, రెండోది లైన్ ఐటమ్ లెవెల్ డేటా. సో హెడర్ లెవెల్లో మీరు ఇచ్చినటువంటి 50,000 అనేది ఆటోమేటిక్గా స్టార్ ఎంటర్ చేశారనుకోండి, క్రింద ఆటోమేటిక్గా క్రింద కూడా వచ్చేస్తుంది. ఇక్కడ 1 minute ఇట్లా వస్తుంది, ఇక్కడ కూడా వచ్చేస్తుంది. ఓకే,
సో లేదంటే మాన్యువల్గా ఇవ్వచ్చు. సో రా మెటీరియల్ అనేది డెబిట్ అవుతుంది, వెండర్ అనేవాడు క్రెడిట్ అవుతాడు. ఎంటర్. ఇక్కడ రిఫరెన్స్ ఫీల్డ్ అంటే ఏదైనా ఇవ్వండి, టెస్ట్ అని ఇవ్వండి, నంబర్ అడుగు, టెస్ట్ ఏమైనా ఇవ్వండి. ఇచ్చారా? ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా ఇక్కడ మనకి 3 డాట్స్ కరెక్ట్, గ్రీన్ ట్యాబ్, గ్రీన్ అంటే కరెక్ట్గా ఉన్నట్లు, ఇన్పుట్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చారు మీరు. సిమ్యులేట్ చేయండి. ఇంకొక అకౌంట్. ఓకే ఓకే, మనం వెండార్ ఇచ్చినాం కదా. ఓకే పైన వెండార్ ఇచ్చేసామండి, రా మెటీరియల్ డెబిట్, వెండార్ క్రెడిట్, సరిపోయింది కదా. అంతే. ఓకే ఓకే. రా మెటీరియల్ మన ఇక్కడ చూడండి. ఓకే, గుడ్ పాయింట్, కరెక్ట్గా అడిగారు మీరు. ఇక్కడ 2 లైన్స్ చూడండి, మనకి జిఎల్ పోస్ట్ చేసే టైంలో 40-50 ఇస్తాం కదా, ఇక్కడ అలా కాదు. పైన వెండార్ అనేవాడు ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతాడు, రా మెటీరియల్ ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. రా మెటీరియల్ డెబిట్ అయిందంటే వెండార్ ఆటోమేటిక్గా క్రెడిట్ అయిపోతాడు. మనం జిఎల్ పోస్టింగ్ టైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వెండార్ అనేది ఆటోమేటిక్గా తీసుకున్నాం. జిఎల్ ఎంట్రీలో వెండార్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, 2 జిఎల్ అకౌంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఏంటి, ఇక్కడ వెండార్ ఉన్నారు కాబట్టి వెండార్ తీసుకున్నాం ఇక్కడ. సో రా మెటీరియల్ అనేది డెబిట్ అవుతుంది, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్, అంతే. సిమ్యులేట్. చూసారా? ఇదిగో మీరు జిఎల్ పోస్ట్ చేస్తే ఏమొస్తుంది, ఎస్ఏ డాక్యుమెంట్ వస్తుంది. కేఆర్ పోస్ట్ చేస్తే వెండార్ ఇన్వాయిస్. కేఆర్ అంటే వెండార్, వెండార్ ఇన్వాయిస్ అని అర్థం, కేఆర్. తర్వాత మనం ఏ పీరియడ్లో ఉన్నాము, 12th పీరియడ్లో ఉన్నాం. 12th పీరియడ్లో ఉన్నాం. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, కంపెనీ కూడా అవన్నీ వచ్చేస్తున్నాయి. తర్వాత 40 డెబిట్, 31 క్రెడిట్. వెండార్ ఇన్వాయిస్లో ఇంతకుముందు ఎలా ఉండేది, జిఎల్ పోస్ట్ చేస్తే 40 డెబిట్ 50 క్రెడిట్. ఇక్కడ అలా కాదు. మీరు అనుకుంటారు సార్ 40 టాప్లో ఉండాలి కదా అని, అలా కాదు. మనకి పోస్టింగ్ కీని బేస్గా చేసుకుని ఎస్ఏపిలో డెబిట్ ఆ క్రెడిట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. అంటే 40 డెబిట్ టాప్లో ఉండాలి, 50 క్రెడిట్ అని అలా కాదు. ఇలా 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 అయినా ఉండొచ్చు, ఎట్లా ఉన్నా ఓకే. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, రా మెటీరియల్ అనేది డెబిట్ అవుతుంది, వెండర్ అనేవాడు క్రెడిట్ అవుతున్నాడు. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అకౌంట్ డేటా, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అకౌంట్. ఓకే, సేవ్ చేయండి. సేవ్. లాస్ట్ మెసేజ్ చూసారా, డాక్యుమెంట్ 1001 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేశాం. ఓకేనా? నెక్స్ట్ క్లియర్ కదా. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే, టాప్లో గో టు చూడండి, డాక్యుమెంట్లోకి వెళ్ళండి, డిస్ప్లే, మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్. మనం ఒక వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం, ట్రాన్సాక్షన్ కోడ్ FB60. 1 మోర్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం, వెళ్ళండి, ప్రాక్టీస్ పర్పస్. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, ట్రాన్సాక్షన్ కోడ్ FB60, సింగిల్ స్క్రీన్. ఇన్వాయిస్ డీటెయిల్ ఇవ్వండి. సో పైన వెండార్ తీసుకున్నాను. ఓకే, అమౌంట్ ఎంత, ఎగ్జాంపుల్ 20,000 ఇవ్వండి. మీ ఇష్టం, 40,000, నో ఇష్యూ, ఏదైనా ఇవ్వచ్చు. టెక్స్ట్ ఇవ్వండి, టెక్స్ట్. నెక్స్ట్ రా మెటీరియల్ అకౌంట్ తీసుకోవచ్చు.
రెంట్ తీసుకోవచ్చా? రెంట్ తీసుకోకూడదు సార్. ఎందుకని? ఎందువల్ల? అది ఎక్స్పెన్సెస్ కదా సార్, ఇది రా మెటీరియల్. తీసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ సర్వీస్ ప్రొవైడర్. మీరు మీరు గూడెం ఏదైనా తీసుకున్నారు, రెంట్కి తీసుకున్నారు మీ కంపెనీ వాళ్ళు, ఏమవుతుంది? సర్వీస్ వెండర్ అంటే రా మెటీరియల్ సప్లై చేసేవాడు అవ్వచ్చు, సర్వీస్ ప్రొవైడర్ అవ్వచ్చు, అట్లా. సో మీరు ఇచ్చేశారు, రా మెటీరియల్ ఇచ్చారు కదా. రిఫరెన్స్ ఫీల్డ్ అడుగుతుంది. ఇక్కడ రిఫరెన్స్ ఫీల్డ్ ఏమంటుంది? ఎందువల్ల? రిఫరెన్స్ ఫీల్డ్ ఇవ్వండి. నాకు ఈ రిఫరెన్స్ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడ చేంజ్ చేస్తారు? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో సార్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. వెరీ గుడ్, ఎక్సలెంట్ ఆన్సర్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో మార్చుకోవచ్చు అవసరం లేదనుకుంటే. సో మీరు రిక్వైర్డ్ లో యాడ్ చేసినట్టున్నారు, అందువల్ల రిఫరెన్స్ ఫీల్డ్ ఇవ్వమని అడుగుతుంది. ఓకే, ఎంటర్. సిమ్యులేట్ పోస్ట్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. రా మెటీరియల్ 40, వెండర్ 31, రా మెటీరియల్ డెబిట్ 31, క్రెడిట్. ఓకే, సేవ్ ఈజ్ ఈక్వల్ పోస్ట్. సో మనం వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం సింగిల్ స్క్రీన్ లో. FB60లో పోస్ట్ చేసాం. సో వెండర్ వన్ మోర్ సింగిల్ స్క్రీన్ కదా, FB60 అనేది సింగిల్ స్క్రీన్. వన్ మోర్ టీ కోడ్ ఏంటి? F-43 డబల్ స్క్రీన్. వెళ్ళండి, F-43 డబల్ స్క్రీన్ కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి. FB60 సింగిల్ స్క్రీన్, F-40 డబల్ స్క్రీన్. ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి, /n F-43. ఇక్కడ కూడా చేయొచ్చు, మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది. ఓకేనా? కేఆర్ అంటే ఏంటి? కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. మాకు ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్, కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. డాక్యుమెంట్ ఏంటి ఇవ్వండి. కింద 31 అంటే ఏం తీసుకోవాలి? వెండార్ కదా, డ్రాప్ డౌన్ చేయండి. ఎంటర్ చేయండి. రిఫరెన్స్ ఫీల్డ్ అంటే ఇవ్వండి. రెఫరెన్స్ ఫీల్డ్ 1 2 3 అని ఇవ్వండి. ఎంటర్. 30,000 ఇచ్చారు. టెక్స్ట్ ఇవ్వండి. వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. ఇచ్చారా? పోస్టింగ్ కి 40. అంటే రా మెటీరియల్. రా మెటీరియల్. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్, ప్లస్ అంటే టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి. ఎంటర్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్. టాప్ లో డాక్యుమెంట్ చూడండి. సిమ్యులేట్. ఓకేనా? రా మెటీరియల్ 40, వెండార్ 31, 40 డెబిట్, 31 క్రెడిట్. తెలిసేయండి. చూసారా? డాక్యుమెంట్ వార్ పోస్టెడ్. ఓకే, వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. /31 క్రెడిట్. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి.
40 డెబిట్, రా మెటీరియల్, ఎంటర్, స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, ఓకేనా. రెంట్ రా మెటీరియల్ అకౌంట్ డేటా టు vendor, raw material 40, vendor 31, raw material 40, vendor 31, raw material account data to vendor. లేదంటే ఫస్ట్ లో 31 ఇచ్చాను, అక్కడ 40 కూడా ఇవ్వచ్చు, అలా కూడా మార్చుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, సేవ్ ఈజ్ ఈక్వల్ పోస్ట్. ఓకేనా, అట్లా లాస్ట్ లో నంబర్ జనరేట్ అయింది. నెంబర్ ఎలా వచ్చింది, ఎక్కడ నుండి పిక్ అవుతుంది? లాస్ట్ లో నంబర్ నెంబర్ రేంజ్. కనిపిస్తుందా? డాక్యుమెంట్ వాస్ Yeah. పోస్టెడ్, డాక్యుమెంట్ నంబర్ ఎంత ఉంది? 1004. ఎలా వచ్చింది ఇది? నంబర్ రేంజ్ ఉంది సార్. కేఆర్ డాక్యుమెంట్ టైప్ కి నంబర్ రేంజ్ ఇచ్చినాం కదా, అక్కడ వెరీ నుంచి. గుడ్, నంబర్ రేంజ్ ఇచ్చాం, దానివల్ల వస్తుంది. ఇంకోటి రిఫరెన్స్ ఫీల్డ్ అడుగుతుంది. అది యాక్చువల్గా రిఫరెన్స్ ఫీల్డ్ అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచే కాదు, డాక్యుమెంట్ టైప్ నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు. రిఫరెన్స్ అడుగుతుంది కదా. ఎగ్జాంపుల్ ఓబిఎస్7కి వెళ్ళండి, చేంజ్ చేద్దాం. అది OBS7, కేఆర్ డాక్యుమెంట్కి వెళ్ళండి, కంటిన్యూ, డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, రిఫరెన్స్ ఫీల్డ్ రిఫరెన్స్ ఫీల్డ్ అనేది సెలెక్ట్ లో ఉంది, దానివల్ల అడుగుతుంది మిమ్మల్ని. ఈ టిక్ మార్క్ రిమూవ్ చేశారనుకోండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ గారు ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేయించుకోండి ఫీల్డ్స్ ని. ఇది డాక్యుమెంట్ లెవెల్లో. ఇంతకుముందు యాక్చువల్గా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది, అది OBC4 లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. అక్కడ రిక్వైర్డ్ లో పెట్టామనుకోండి, ఆల్ డాక్యుమెంట్స్ కి కూడా మీరు రిఫరెన్స్ ఫీల్డ్ ఇవ్వాల్సిందే. ఆల్ టైప్ ఆఫ్ ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసినా, కేఆర్ పోస్ట్ చేసినా, డిఆర్ పోస్ట్ చేసినా, డీజెడ్ పోస్ట్ చేసినా, ఎసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ పోస్ట్ చేసినా అన్నిటికి ఇవ్వాల్సిందే. ఇది అలా కాదు, రిఫరెన్స్ ఫీల్డ్ అనేది సెలెక్ట్ లో ఉంది అంటే ఏంటి, ఓన్లీ కేఆర్ కి మాత్రమే రిఫరెన్స్ ఫీల్డ్ అడుగుతుంది, మిగతా వాటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో మీరు రిక్వైర్డ్ లో పెట్టేశారనుకోండి, ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసినా రెఫరెన్స్ ఫీల్డ్ ఇవ్వాలి, కేఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసినా రెఫరెన్స్ ఫీల్డ్ ఇవ్వాలి. ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ కి అప్లికబుల్ అవుతుంది. నాకు అలా కాదు, ఓన్లీ కేఆర్ కి మాత్రమే కావాలి. అందువల్ల ఓన్లీ కేఆర్ కి మాత్రమే కావాలంటే ఇక్కడ కూడా మీరు చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని. ఓకేనా? సో రిమూవ్ చేసేయండి, అవసరం లేదు, సేవ్ చేసేయండి. సో మీరు ఇంకా కేఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే రెఫరెన్స్ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా రెఫరెన్స్ ఫీల్డ్ ఇవ్వమని అడగదు, సిస్టమ్ అడగదు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. ఓకే, టోటల్గా మనం 4 డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేసాం. 4 డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేసాం. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఏ టీ కోడ్ లో స్టోర్ అవుతాయి? పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఏ టీ కోడ్ లో స్టోర్ అవుతాయి? XK03. ఆ? XK03 సార్. FB03. FB03 వెళ్ళండి, FB03 లో స్టోర్ అవుతాయి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. చూడండి, మీరు ఇక్కడ డాక్యుమెంట్ టైప్ కూడా తీసుకోవచ్చు. ఎస్ఏ ఇస్తే ఓన్లీ ఎస్ఏ డాక్యుమెంట్స్ మాత్రమే వస్తాయి, కేఆర్ ఇస్తే ఓన్లీ కేఆర్ డాక్యుమెంట్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. లేదంటే డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు. ఎగ్జిక్యూట్, ఎంటర్. ఇదిగో లాస్ట్లోకి వెళ్ళండి. ఈరోజు మనం 4 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం. ఇదిగో ఓకేనా, 1001, 1002, 1003, 1004 ఈ డాక్యుమెంట్స్ మనం పోస్ట్ చేసాం. టోటల్గా 4 డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేసాం. ఈ డేటా ఎక్కడి నుంచి పిక్ అవుతుంది? ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది?
మనం నంబర్ రేంజ్ ఇచ్చాం కదా సార్ డాక్యుమెంట్స్కి. ఓకే, అది కరెక్టేనండి. ఈ డేటా ఎక్కడి నుంచి స్టోర్ అవుతుంది? నెంబర్ రేంజ్ కాదు, టోటల్ ఈ ట్రాన్సాక్షనల్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, మీకు ఎలా బ్యాకప్ వచ్చింది? లైన్ ఐటమ్ డిస్ప్లే. లైన్ ఐటమ్ డిస్ప్లే ఇది కాదండి, అది వేరే దానికి సంబంధించింది. టేబుల్స్ లో క్రియేట్ అవుతుంది. టేబుల్స్లో స్టోర్ అవుతుంది. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా ఈ పాయింట్ నేను చెప్పలేదు మీకు. ఎస్ఐపిలో లేయర్స్ ఉంటాయి, అది సపరేట్గా క్లాస్ ఉంటుంది. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్, సపరేట్గా క్లాస్ ఉంది. 3-tier ఆర్కిటెక్చర్ అంటారు. సో కంప్లీట్ డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ, on the end user screen, the information, it will be stored on the database layer. If you can do any type of transaction, the data should be stored on the database layer. Transactional data, master data, confidential data, any type of data ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్. దీన్ని ఏమంటారు? ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్. సో దీన్ని ఏమంటారు? అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. సో ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్. సో ఎస్ఏపి అనే అప్లికేషన్ ని బేస్ గా చేసుకుని ఈ డేటా అంతా మనకు బ్యాకప్ వస్తుంది. డేటా బ్యాకప్ రావాలంటే ఒక సాఫ్ట్వేర్ ఉండాలి కదా. ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్. సో డేటాబేస్ లేయర్ లో స్టోర్ అయిన డేటా అంతా ఎస్ఏపి అనే అప్లికేషన్ లేయర్ ని బేస్ గా చేసుకుని పిక్ అవుతుంది. ఎండ్ యూజర్ స్క్రీన్ ని ప్రజెంటేషన్ లేయర్ అంటారు. ప్రజెంటేషన్ లేయర్ అది సపరేట్ క్లాసెస్. ఓకే, రైట్. సో ఇక్కడ అన్ని రకాల డేటా అంతా కూడా స్టోర్ అయింది. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. షీట్ ఓపెన్ చేయండి, లేదంటే FBL1Nకి వెళ్ళండి. ఇక్కడ FBL1 ఉందా? మీరు ఎంట్రీ పోస్ట్ చేశారు కదా, ఈ ఎంట్రీ అనేది ఇలా ఫామ్ అయింది. ఇంటర్వ్యూలు అయితే చెప్పాలి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ కీ కోడ్ ఏంటి? FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్, 40 డెబిట్, 31 క్రెడిట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 అనే 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది అని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ తప్పుందా? మార్చుకోండి. ఇక్కడ మార్చండి, చేంజ్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1Nకి వెళ్దాం. వెళ్ళండి. సార్ వెండర్ బ్యాంక్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేస్తాం సపరేట్ గా. ఆల్రెడీ చేసాం కదా, మనం నెక్స్ట్ చేస్తామండి. 1 minute అయినా ఇది అయిపోయిన తర్వాత చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చేసేద్దాం, Thank you. ఇది కూడా వస్తాయి. ఓకేనా? మనం ఆల్రెడీ చేసేసాం. వెండర్ బ్యాంక్ అకౌంట్స్ అనేవి అది వెండర్ మాస్టర్ యాడ్ అవుతుంది. మనం కంపెనీ బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ చేస్తాము. వెండర్ బ్యాంక్ అకౌంట్స్ ఎలా చేయాలనేది మీకు సపరేట్ గా క్లాసెస్ ఉంటాయి. వెండర్ మాస్టర్ డేటాలో వెండర్ బ్యాంక్ అకౌంట్స్ కూడా యాడ్ చేయాలి, అది సపరేట్ క్లాసెస్. నెక్స్ట్ ఫ్యూచర్ క్లాసెస్ లో కవర్ చేస్తాను. ఓకే, సో వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి, ఎంటర్. సో ఇక్కడ చూడండి, ఏ వెండర్ మీరు ఏ వెండర్ యూజ్ చేశారు? ఈ వెండర్ తీసుకున్నారు, ఈ వెండర్ ఇవ్వాలి. చూడండి, తర్వాత ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? పెండింగ్ లో ఉన్న ఇన్వాయిసెస్ చూపిస్తుంది. క్లియర్డ్ అంటే క్లియర్ అయిపోయిన ఇన్వాయిసెస్ చూపిస్తుంది. ఆల్ ఐటమ్స్ అంటే ఓపెన్ లో ఉన్నవి ప్లస్ క్లియర్డ్ ఇన్వాయిసెస్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది. మనం ఓపెన్ ఐటమ్ తీసుకున్నాం, ఇది ఒకటే తీసుకున్నాం. ఎగ్జిక్యూట్. చూసారా, మీరు ఈ వెండర్ పైన కిరణ్ ఎంటర్ప్రైజెస్ అని ఆయన పైన ఎన్ని ఇన్వాయిసెస్ పోస్ట్ చేశారు? 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశారు. 20,000, 30,000, టోటల్గా 50,000 పే చేయాలి. కిరణ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి మన కంపెనీ వాళ్ళు 50,000 పోస్ట్ చేయాలి, పేమెంట్ చేయాలి. ఇక్కడ బెల్ సింబల్ ఉంది, దానిపైన కర్సర్ ఉంచండి. బెల్ అంటే మీనింగ్ ఏంటి? డ్యూ అని అర్థం. డ్యూలో ఉంది. ఇక్కడ స్టార్ సింబల్ ఉంది. స్టార్ అంటే మీనింగ్ ఏంటి? సారీ, ఇక్కడ రెడ్ బల్బ్ ఉంది. రెడ్ బల్బ్ అంటే డ్యూ, పెండింగ్ లో ఉందని అర్థం. ఈ 2 ఇన్వాయిసెస్ అనేవి క్లియర్ చేసేయాలి వెంటనే. డ్యూ వెంటనే చేసేయాలి. బెల్ సింబల్ అంటే ఏంటి? డ్యూ అనమాట. సో ఈ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ,
టుమారో చూస్తే ఓవర్ డ్యూ అవుతుంది. ఓకే, ఈరోజు డ్యూ ఉంది, టుమారో చూస్తే ఓవర్ డ్యూ అవుతుంది. కాబట్టి వీళ్ళకి పేమెంట్ చేసేయాలి. ఈ వెండర్కి కిరణ్ ఎంటర్ప్రైజెస్ అనే వాళ్ళకి పేమెంట్ చేయాలి. సో పేమెంట్స్లో టైప్స్ ఉంటాయి. ఏమేమి ఉన్నాయి? షీట్ ఓపెన్ చేయండి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. చూసారా? 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉంటాయండి. 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉంటాయి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. ట్రాన్సాక్షన్ కోడ్ F-53. F-53లో క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఎస్ఐపిలోకి వెళ్ళండి. టోటల్ ఇన్వాయిస్ అనేది క్లియర్ చేయాలి. ఎస్ఐపి ఓపెన్ చేయండి. చూసారా? 50,000 టోటల్గా క్లియర్ చేసేస్తున్నాను. స్టాండర్డ్ క్లియరింగ్, కిరణ్ ఎంటర్ప్రైజెస్. న్యూ సెషన్ తీసుకోండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి? F-53 ఇవ్వండి. కేజెడ్ డాక్యుమెంట్. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ వెండర్ పేమెంట్. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. డాక్యుమెంట్ టైప్, క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన ఏ టైప్ ఉంటే దాన్ని బేస్గా చేసుకుని ఆ ట్రాన్సాక్షన్ టైప్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. మన వెండర్కి పేమెంట్ చేస్తున్నాం. ఓకేనా? డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. మన కంపెనీ బ్యాంక్ అకౌంట్ అనేది వెండర్ కాదు. వెండర్ బ్యాంక్ అకౌంట్ అనేది తర్వాత చెప్తాను మీకు. వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని వెండర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. డ్రాప్ డౌన్ చేయండి, కంటిన్యూ చేయండి. ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, ఎనీ బ్యాంక్ అకౌంట్. వెండర్కి ఎంత పే చేయాలి మనం? 50,000. ఆ షీట్లు 50,000 ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఏ వెండర్ క్లియర్ చేస్తున్నాం? డ్రాప్ డౌన్ చేయండి. వెండర్ నేమ్ తీసుకోవాలి, కిరణ్ ఎంటర్ప్రైజెస్. ఆ వెండరే తీసుకోవాలి, వేరే తీసుకుంటే అవ్వదు. కంటిన్యూ. కిరణ్ ఎంటర్ప్రైజెస్ ఇవ్వండి. ఇచ్చారా? ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయండి. చూసారా? స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ 3 టైప్స్ ఉన్నాయి. మీరు ఏ టైప్ క్లియర్ చేస్తుంటే అది తీసుకోవాలి. స్టాండర్డ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియరింగ్. స్టాండర్డ్ క్లియరింగ్ చూడండి. టోటల్ ఎన్ని ఇన్వాయిసెస్ ఉన్నాయి? 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి. 20,000, 30,000. 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఎంటర్డ్ అమౌంట్ 50,000, అసైన్డ్ అమౌంట్ 50,000, నాట్ అసైన్ 00. నాట్ అసైన్ 00 ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. నాట్ అసైన్ 00 ఉండాలి, ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. స్టాండర్డ్ క్లియరింగ్, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూడండి ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇంతకుముందు ఎలా ఫామ్ అయింది ఎంట్రీ అనేది? వెండర్ ఇన్వాయిస్, రా మెటీరియల్ 40, వెండర్ 31. ఇక్కడ ఎలా ఫామ్ అవుతుంది? వెండర్కి పేమెంట్ చేస్తున్నాం. వెండర్ అకౌంట్ డెబిట్ 25 డెబిట్, 50 క్రెడిట్. కేజెడ్ డాక్యుమెంట్ టైప్ ఏంటి? కేజెడ్. ఓకేనా? కేజెడ్. కేజెడ్ అంటే మీనింగ్ ఏంటి? కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వెండర్కి పేమెంట్ చేస్తున్నాం కదా, సో 25 డెబిట్, బ్యాంక్ అకౌంట్ 50 క్రెడిట్ చెప్పాలి, ఇంట్రోలో చెప్పాలి. వెండర్ ఇన్వాయిస్ కేఆర్ అంటే 40 డెబిట్, 31 క్రెడిట్. వెండర్ పేమెంట్, వెండర్ 25 డెబిట్, 50 క్రెడిట్. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్, సేవ్ ఈజ్ ఈక్వల్ పోస్ట్.
లాస్ట్ లో మెసేజ్ చూసారా? డాక్యుమెంట్ 1501 is posted. డాక్యుమెంట్ వాజ్ పోస్ట్ అయిపోయింది. ఓకేనా? డాక్యుమెంట్ పోస్ట్ అయింది. ఇంకో సెషన్ ఓపెన్ చేయండి. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే సెషన్ ఓపెన్ చేయండి. మీరు ఇక్కడ మినిమైజ్ చేశారు. చూసారా? ఇవి పోస్ట్ చేస్తాం అంటే క్లియర్ అవ్వాలి. లిస్ట్లోకి వెళ్ళండి, రీఫ్రెష్. ఏం లేవు. కంటిన్యూ. క్లియర్ ఐటమ్ తీసుకోండి, ఎగ్జిక్యూట్. చూసారా? ఇదిగో రెడ్ బల్బ్ ఉంటే పెండింగ్ అని అర్థం. గ్రీన్ బల్బ్ అంటే క్లియర్ చేసేసామని అర్థం. టోటల్ ఎంత చేసాం క్లియరింగ్? 50,000 క్లియర్ చేస్తాం. ఓకే, స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. స్టాండర్డ్ క్లియరింగ్. కిరణ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళవన్నీ కూడా క్లియర్ చేసేసాం. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. వన్ మోర్ వెండర్ తీసుకోండి. మీరు వన్ మోర్ వెండర్ యూజ్ చేశారా? శ్రీనివాస ఎంటర్ప్రైజెస్. ఓపెన్ ఐటమ్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? 1,10,000. రెడ్ బల్బ్ ఉంటే మీనింగ్ ఏంటి? పెండింగ్ ఉందని అర్థం. బెల్ అంటే డ్యూ, టుమారో ఓవర్ డ్యూ అవుతుంది. ఓకే, ఇవి స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలి. ఎగ్జాంపుల్, మీకు ఇది ఏ ట్రాన్సాక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక దానిపైన డబుల్ క్లిక్ చేయండి, ఇన్వాయిస్ పైన. ఇక్కడ హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. ఇది ఎంట్రీ. ఓకే, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. రా మెటీరియల్ 40, వెండర్ 31. రా మెటీరియల్ 40 డెబిట్, 31 క్రెడిట్. ఇది ఎంట్రీ. బ్యాక్ వెళ్ళండి. సో ఇన్వాయిస్ ని క్లియర్ చేయాలి. జస్ట్ బ్యాక్. టోటల్ ఇన్వాయిస్ ఎంత? 1,10,000. న్యూ సెషన్ తీసుకోండి. ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ ఇది ఇవ్వండి. ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎనీ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఎంత క్లియర్ చేస్తున్నాం? 1,10,000. టోటల్ వాల్యూ ఎంత ఉంది? 1,10,000 ఇవ్వండి. నెక్స్ట్ కింద వెండార్ తీసుకోవాలి. ఏ వెండార్? వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. టెక్స్ట్ ఇవ్వచ్చు. వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ అని ఇవ్వచ్చు. ఇవ్వకపోయినా ఏం కాదు. డ్రాప్ డౌన్ చేసి ఏ వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారో ఆ వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేసుకోవాలి. ఆ వెండార్ పిక్ చేసుకోవాలి. కంటిన్యూ. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకేనా? ఎంటర్డ్ అమౌంట్ 1,10,000. అసైన్ అమౌంట్ 1,10,000. నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 25 డెబిట్, 50 క్రెడిట్. సేవ్. ఓకేనా? లిస్ట్లోకి వెళ్ళండి. సారీ, ఇక్కడ కాదు. FBL1N వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఏమీ లేవు. కంటిన్యూ. ఓప్ క్లియర్ ఐటమ్, ఎగ్జిక్యూట్. కంప్లీటెడ్. ఏం లేవు. ఓకేనా? స్టాండర్డ్ క్లియరింగ్.
ఓకే, అదర్వైజ్ స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తాం. వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం, వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. ఆ, 20,000 ఇవ్వండి, 20 ఇవ్వండి. ఎంటర్, సిమ్యులేట్, పోస్ట్. ఓకే, 1005 పోస్టెడ్. సేమ్ ఇదే విధంగా కొన్ని డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తాము? పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేయొచ్చు. ఓకే, టాప్ లో గో టు ఉంచండి, గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, ఎంటర్, సేవ్. ఓకే, వన్ మోర్ చేయండి, గో టుకి వెళ్ళండి, గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, ఎంటర్, సేవ్. వన్ మోర్ చేయండి, వన్ మోర్. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు మీరు. గో టు సేవ్, అగైన్ గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, సేవ్. ఓకేనా, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేసాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఎగ్జిక్యూట్, ఓపెన్ ఐటమ్ తీసుకోండి. వెండర్ తీసుకున్నారా? ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్, చూసారా? 1 lakh, టోటల్ 1 lakh రూపీస్ పోస్ట్ చేయాలి. టోటల్ ఎన్ని ఇన్వాయిసెస్ ఉన్నాయి? 5 ఇన్వాయిసెస్ ఉన్నాయి. సో నేను 5 ఇన్వాయిసెస్ చేయట్లేదు, ఒక 2 ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తున్నాను. టోటల్ 5 ఉన్నాయి, నేను ఓన్లీ 2 మాత్రమే క్లియర్ చేస్తున్నాను. స్టాండర్డ్ క్లియరింగ్ అయితే టోటల్ 1 lakh రూపీస్ 1 lakh రూపీస్ క్లియర్ చేస్తే స్టాండర్డ్ క్లియరింగ్. స్టాండర్డ్ కాదు, నేను పార్షియల్ చేస్తున్నాను. న్యూ సెషన్ తీసుకోండి. సో వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎంత అమౌంట్ క్లియర్ చేస్తున్నాం మనం? 40,000. వెండర్ తీసుకోండి. ఓకే, 40,000 క్లియర్ చేస్తున్నాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. టోటల్గా 1 lakh పే చేయాలి మనం, బట్ 40,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూడండి. సో ఇక్కడ స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం. నేను స్టాండర్డ్ కాదు, పార్షియల్ చేస్తాను. పార్షియల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసారా ఎక్స్ట్రా అమౌంట్ ఎంత ఉంది? ఎంటర్డ్ అమౌంట్ 40,000, ఎక్స్ట్రా అమౌంట్ 60,000 ఉంది.
సో ఈ వాల్యూని మైనస్ చేయాలి, 60,000 మైనస్ చేయాలి. ఎలా చేస్తాం? ఈ ఇన్వాయిసెస్ని డీసెలెక్ట్ చేయాలి. ఇవన్నీ 3 ఇన్వాయిసెస్ డీసెలెక్ట్ చేయాలి. టోటల్గా 1 lakh కదా, 5 ఇన్వాయిసెస్. 40,000 అంటే ఓన్లీ 2 ఇన్వాయిసెస్ మాత్రమే సెలెక్ట్లో ఉండాలి, మిగతావన్నీ డీసెలెక్ట్ చేయాలి. సో మీరు డీసెలెక్ట్ చేస్తే లాస్ట్లో ఉన్నటువంటి 60,000 వాల్యూ అనేది 0 అవుతుంది. 3 ఇన్వాయిసెస్ డీసెలెక్ట్ చేయాలి. డబుల్ క్లిక్ చేయండి దీనిపైన. చూసారా లాస్ట్లో మైనస్ అయింది, చూసారా 40,000. 1 మోర్ చేయండి. ఓకే, చూసారా లాస్ట్లో 00, ఎంటర్డ్ అమౌంట్ 40,000, అసైన్ అమౌంట్ 40,000, నాట్ అసైన్ 00. స్టాండర్డ్ అంటే ఫుల్ పేమెంట్ చేయాలి, పార్షియల్ అంటే కొంత పేమెంట్ చేస్తున్నాం. వెళ్ళండి, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా వెండర్ డెబిట్ 25, డెబిట్ 50 క్రెడిట్. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, లేదంటే మెయిన్ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ ఏదైనా వచ్చు. సేవ్. FBL1N సెషన్కి వెళ్ళండి. ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి. సో 2 ఇన్వాయిసెస్ మైనస్ అవ్వాలి, 60,000 పెండింగ్ ఉండాలి. లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా 2 ఇన్వాయిసెస్ క్లియర్ అయిపోయినాయి, ఓన్లీ 3 ఇన్వాయిసెస్ మాత్రమే ఉన్నాయి. దీన్ని ఏమంటారు? పార్షియల్ క్లియరింగ్. స్టాండర్డ్ అంటే ఫుల్ పేమెంట్, పార్షియల్ అంటే కొంత అమౌంట్నే క్లియర్ చేస్తున్నాం. సరే, ఇక్కడ చూడండి, ఇంకొక 40,000 క్లియర్ చేద్దాం. న్యూ సెషన్ తీసుకోండి, F-43 వెళ్ళండి. వెండర్ అమౌంట్ ఇవ్వండి 20,000. ఇవ్వండి. ఇంతకుముందు వెండర్ ఇచ్చారా? ఎక్కడికి వెళ్ళారు మీరు? ఎస్ సార్. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ఎంట్రీ F-53కి వెళ్ళాలి సార్. F-53కి వెళ్ళాలి మీరు. /n F-53 /n క్యాన్సిల్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం. టోటల్ ఇన్వాయిస్ ఎంత ఉంది ఇక్కడ? ఐఎమ్ సారీ, టోటల్ ఇన్వాయిస్ అనేది 60,000 ఉంది. 60,000లో ఎంత క్లియర్ చేస్తున్నాం? ఇంకొక 40,000 క్లియర్ చేస్తున్నాం. F-53 వెళ్ళండి. ఇవ్వండి డాక్యుమెంట్ డేట్, అకౌంట్కి వెళ్ళండి. అమౌంట్ ఇవ్వండి 40,000. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో పార్షియల్ సెలెక్ట్ చేసుకోండి, పార్షియల్. ఓకే, సో ఇక్కడ 20,000 ఎక్స్ట్రా ఉంది, ఈ వాల్యూ మైనస్ చేయాలి. సో ఒక ఇన్వాయిస్ని డీసెలెక్ట్ చేయండి. 20,000 పైన డబల్ క్లిక్ చేశారు. నాట్ అసైన్ 00, ఎంటర్డ్ అమౌంట్ 40,000, అసైన్ అమౌంట్ 40,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, పోస్ట్.
కంప్లీటెడ్. నెక్స్ట్ FBL1N సెషన్కి వెళ్ళండి. ఇంకా ఎంత పెండింగ్ ఉండాలి? ఇంకా వెయిట్ ఎంత ఉండాలి? 2 ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తాం. ఓన్లీ 1 ఇన్వాయిస్ మాత్రమే ఉండాలి. 20,000 ఉండదు. 20,000 ఉండాలి. లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. కమాండ్ ఫీల్డ్లో కస్టమర్ ఉంచండి, వస్తుంది ఆటోమేటిక్గా. చూసారా? స్టాండర్డ్, ఫుల్ పేమెంట్, పార్షియల్ అంటే ఎలా. ఇంకోటి రెసిడ్యూల్ ఉంది కదా, చూడండి 20,000 ఉంది. 20,000లో నేను ఒక 5,000 క్లియర్ చేస్తున్నాను. ఎలా చేయాలి? ఒకే ఇన్వాయిస్లోంచి 5,000 క్లియర్ చేస్తున్నాను. ఓకే, F-53 వెళ్ళండి. ఎంత అమౌంట్? 20,000లోని 5,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాను. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్రింద వెండార్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత ఉంది యాక్చువల్గా. ఇక్కడ రెసిడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి. రెసిడ్యూల్. ఓకే, ఎక్స్ట్రా అమౌంట్ ఎంత ఉంది? 15,000. సో ఇక్కడ రెసిడ్యూల్ ఐటమ్ దగ్గర డబుల్ క్లిక్ చేయండి. మైనస్ అవుతుంది ఆ వాల్యూ అనేది. చూసారా? నాట్ అసైన్ 00. ఎంటర్డ్ అమౌంట్ 5,000, అసైన్డ్ అమౌంట్ 5,000, నాట్ అసైన్ 00. ఓకే, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. సో లాస్ట్లో ఒక మెసేజ్ ఉంది చూడండి, కరెక్ట్లీ మార్క్డ్ లైన్ ఐటమ్. లైన్ ఐటమ్ అంటే మీనింగ్ ఏంటి? ఇది ఒక లైన్ ఐటమ్, ఇది ఒక లైన్ ఐటమ్, ఇది ఒక లైన్ ఐటమ్. సో దీనిపైన ఈ సెకండ్ లైన్ ఐటమ్ ఇలా బ్లూ లైన్లో ఉంటే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. టెక్స్ట్ ఇవ్వండి, టెస్ట్ అనివ్వండి, టెస్ట్. గో బ్యాక్. చూసారా? సేవ్ చేయండి, అవుతుంది. క్లియర్ కదా? వెళ్ళండి. FBL1N సెషన్కి వెళ్ళండి. 20,000లో 5,000 పోస్ట్ చేసాం. ఇంకెంత ఉండాలి? 15,000 ఉండాలి. గో టు డాక్యుమెంట్, లిస్ట్లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. చూసారా? ఓకే, 1 more ఎంట్రీ వెళ్ళండి. అమౌంట్ ఇవ్వండి. సో ఎంత క్లియర్ చేద్దాం? 15,000 పెండింగ్ ఉంది. ఇంకొక 10,000 క్లియర్ చేస్తున్నాను. ఓకే, ఇవ్వండి 10,000. సో ఇక్కడ వెండార్ తీసుకోవాలి. ఏ వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారో ఆ వెండార్ ఇన్వాయిసే తీసుకోవాలండి. వేరే తీసుకుంటే పిక్ అవ్వదు, రాంగ్ ఎంట్రీ పోస్ట్ అవుతుంది. కాబట్టి ఏ వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారో అదే వెండార్ ఇన్వాయిస్ తీసుకోవాలి, అదే వెండార్ తీసుకోవాలి. లేదంటే వెండార్ మాస్టర్. S/4HANA అయితే BP. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, రెసిడ్యూల్, స్టాండర్డ్ చేస్తుంటే స్టాండర్డ్, పార్షియల్ అయితే పార్షియల్, రెసిడ్యూల్ ఇవ్వాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా 5,000, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. రెసిడ్యూల్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయాలి. 5,000 యాడ్ అయింది కదా.
గో టు నాట్ అసైన్ 00. నాట్ అసైన్ 00 ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. అక్కడ ఎంట్రీ పోస్ట్ అవ్వదు. వెండర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇవ్వండి వెండర్. బ్యాక్ వెళ్ళండి. టెస్ట్ అని ఇచ్చారు, బ్యాక్ వెళ్ళండి. సేవ్ చేయండి. ఓకే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1 అని సెషన్కి వెళ్ళండి. ఇంకా పెండింగ్ ఎంత ఉంటుంది? 5000 ఉండాలి. రీఫ్రెష్ చేయండి. చూసారా? 5000. నేను టోటల్ అమౌంట్ క్లియర్ చేయాలి. ఎక్కడ అవుతుంది? స్టాండర్డా, పార్షియల్, రెసిడ్యువలా? టోటల్ చేయాలి. ఎక్కడ అవుతుంది? స్టాండర్డ్. స్టాండర్డ్స్ స్టాండర్డ్. 2000 రూపీస్ చేయాలి. ఎక్కడ అవుతుంది? పార్షియల్ రెసిడ్యూల్ అవుతుంది సార్. రెసిడ్యువల్. పార్షియల్ కూడా చేయొచ్చు, బట్ రెసిడ్యువల్ అనేది కరెక్ట్. సరే, టోటల్ ఇన్వాయిస్ చేస్తున్నాను. ఎక్కడ? స్టాండర్డ్లో చేయాలి. చేసేయండి. 5000 క్లియర్ చేయండి. ఓకే, go to document, 5000, entered amount 5000, assigned amount 5000, not assigned 00. Go to document, simulate, సేవ్ చేయండి. ఓకే, పోస్టెడ్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1 సెషన్కి వెళ్ళండి. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. కంటిన్యూ చేయండి. క్లియర్ ఐటమ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ వెండర్ తీసేయండి, క్లియర్ ఐటమ్. సో ఆల్ వెండర్స్ క్లియర్డ్ ఐటమ్స్ అన్ని వచ్చేస్తాయి. ఓన్లీ 2 వెండర్స్ కాబట్టి నేను రిమూవ్ చేస్తున్నాను. వెండర్ వైజ్గా క్లియర్డ్ ఐటమ్స్ కావాలంటే మీరు వెండర్ వైజ్గా కూడా ఇవ్వచ్చు. ఫ్రమ్ వెండర్ టు వెండర్ అలా కూడా. సీక్వెన్షియల్లో ఉంటే, నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఇక్కడ క్లిక్ చేస్తారు. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా వెండర్ నెంబర్స్ని ఎంటర్ చేస్తారు. ఎగ్జిక్యూట్. చూసారా? ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ డౌన్కి వెళ్ళండి. కిరణ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళవి ఇవన్నీ క్లియర్ చేసేసాం. గ్రీన్, రెడ్ బల్బ్ అంటే పెండింగ్, గ్రీన్ అంటే క్లియర్ అయిపోయినట్టు. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ ఇవన్నీ కంప్లీట్ చేసాం. ఏ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? 40 ఏంటి, 50 ఏంటి, ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. సింగిల్ స్క్రీన్లో టీ కోడ్ ఏంటి, డబల్ స్క్రీన్ టీ కోడ్ ఏంటి, ప్రతిదీ ఇంపార్టెంటే. ఓకేనా? టుమారో క్లాస్ అకౌంట్ రిసీవబుల్, అకౌంట్ పేయబుల్ అయిపోయింది. ఇంకా ఉంది అకౌంట్ పేయబుల్, చాలా ఉంది, ఇంకా చాలా ఉంటుంది. అకౌంట్ పేయబుల్, R2R, అలాగే P2P, ప్రతిదీ ఎండింగ్ వరకు ఉంటుంది. ఏది సబ్ మాడ్యూల్ ఏది కూడా క్లియర్ అయినట్లు కాదు, ఎండింగ్ వరకు ఉంటుంది. డైలీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా. సో అకౌంట్ పేయబుల్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ చేస్తాం. ఇంకా చాలా ఉంది. ఓకే, నెక్స్ట్ క్లాస్ అకౌంట్ రిసీవబుల్. అకౌంట్ పేయబుల్ అంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్స్. అకౌంట్ రిసీవబుల్ అంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్స్. టుమారో డిస్కస్ చేద్దాం, సేమ్ టైం. సాటర్డే సండే హాలిడే ఉంటుందండి. ఈరోజు ఫెస్టివల్ కదా, అయినా క్లాస్ ఎందుకు తీసుకున్నానంటే మళ్ళీ సాటర్డే సండే హాలిడే తీసుకోవాలి. ఇలా చేస్తే డిలే అయిపోతుంది మనకి. ఓకే, క్లియర్ కదా ఎంతవరకు? సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. మనము డొమెస్టిక్ వెండర్ రికన్సిలియేషన్ అకౌంట్ ఇచ్చినాం కదా, Hmm.
వెండర్ కి మనం ఆ అకౌంట్ హిట్ అయిందో లేదో చెక్ చేయలేం సార్. చెక్ చేయొచ్చు, ఎందుకంటే చేయొచ్చండి. ఉమ్, 100% వెరీ గుడ్. నేను మర్చిపోయాను, మీరు అడిగారు, వెరీ గుడ్. లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి, లేదంటే ఒక పని చేయండి, FB03కి వెళ్ళండి. FB03 ఒక డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుని డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ చేయండి. డౌన్కి వెళ్ళండి, కేఆర్ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి, కేఆర్ పైన. ఇది ఒక ఎంట్రీ, ఓకేనా. జనరల్ లెడ్జర్ వ్యూ పైన క్లిక్ చేయండి. ఇది చూడండి, ఎంట్రీ ఎలా ఫామ్ అయింది. ఇక్కడ డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది యాడ్ అయింది. 100, 500 అంటే ఏంటి? డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇది రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఎంట్రీ ఎలా పోస్ట్ చేశారు? ఎంట్రీ వ్యూలోకి వెళ్ళండి, ఎంట్రీ వ్యూ. ఇది మీ ఎంట్రీ వ్యూ, యాక్చువల్ ఎంట్రీ వ్యూ. ఇది రా మెటీరియల్ అకౌంట్ అటా టు శ్రీనివాస ఎంటర్ప్రైజెస్. ఇది యాక్చువల్ ఎంట్రీ. బట్ ఇది వన్ మోర్ వేలో కూడా రిఫ్లెక్ట్ అయ్యింది. ఎలా రిఫ్లెక్ట్ అయింది? జనరల్ లెడ్జర్ వ్యూకి వెళ్ళండి. ఇదిగో డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయింది. ఇది ఏంటిది? వెండర్ కాదు, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. 100, 500 మనం క్రియేట్ చేసాం. బట్ మీరు పోస్ట్ చేసింది ఒక వేలో, ఇది వన్ మోర్ వేలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక ట్రాన్సాక్షన్ అనేది వన్ ఎంట్రీ పోస్ట్ చేశారు, వన్ మోర్ వేలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే రికన్సిలేషన్ ఎంట్రీ అంటారు. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఇది చదివితే మీకు క్లారిటీ వస్తుంది. 1 minute. రికన్సిలేషన్ ఎంట్రీ ఒక ఇమేజ్ ఉంది మన దగ్గర. 1 minute. ఇది చదివితే మీకు క్లారిటీ వస్తుంది. నేను చెప్తాను, నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఐ మీన్ ఇమేజ్ కాదు, చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్. Okay. What do you mean by reconciliation account? Reconciliation is the main ledger, vendor or customer is the sub ledger. Reconciliation account is the main ledger, vendor and customer is the sub ledger. If you can post any document entry like vendor or customer accounting entry, the value should be reflected sub ledger and main ledger. సో ఎంట్రీ వ్యూలో మీకు ఎలా కనిపించింది? ఇప్పుడు మనం చెక్ చేసాం కదా, ఇది ఒక వ్యూ. జూమ్ చేస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. ఇది ఎంట్రీ వ్యూ, ఓకేనా. వన్ మోర్ వ్యూలో ఎలా ఉంది? రికన్సిలేషన్ అంటే రికన్సిలేషన్ ఎంట్రీ కూడా కనిపిస్తుంది అక్కడ, అదొక వ్యూ. 2 వ్యూస్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం చూసాం, అది ఇక్కడ జూమ్ చేస్తారా? కనిపించట్లేదు అసలు. జూమ్ అంటే ఇక్కడ లాస్ట్లో ఉంటుంది చూడండి. అది ఇది మనం చెక్ చేసినప్పుడు ఇక్కడ ఎంట్రీ ఎలా ఫామ్ అయింది ఇక్కడ చూడండి. కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు రాము ప్రైవేట్ లిమిటెడ్. ఇది మనం పోస్ట్ చేసిన ఎంట్రీ ఎగ్జాంపుల్, ఓకేనా. ఇది పోస్ట్ చేసిన ఎంట్రీ. ఆ రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా వచ్చింది? డౌన్కి వెళ్ళండి, మనం జనరల్ లెజర్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది రికన్సిలేషన్. ఇది రికన్సిలేషన్ ఎంట్రీ. ఇది అంటే వెండర్ ప్లేస్లో రికన్సిలేషన్ GL అకౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. 2 వేస్లో కనిపిస్తుంది ఒక ఎంట్రీ అనేది, ఓకే. ఇది చదివితే మీకు క్లారిటీ వస్తుంది. కొంచెం డౌన్కి వెళ్ళండి. సో ఎలా వచ్చింది ఈ రికన్సిలేషన్ ఎంట్రీ? ఎలా ఫామ్ అయింది? రికన్సిలేషన్ GL ఎలా కనిపిస్తుంది? ఎవరు చెప్తారు? వెండర్ క్రియేట్ చేసినప్పుడు GL అది. అకౌంట్ సో వెండర్ మాస్టర్ డేటాలో మనం రికన్సిలేషన్ అకౌంట్ అనేది అసైన్ చేస్తాం. అది S/4HANA అయితే BP క్రియేషన్లో BP S/4HANAలో ఏమంటారు? వెండర్ని BP అంటారు. S/4HANAలో వెండర్ అనకూడదు, BP అంటారు. బిజినెస్ పార్ట్నర్ అంటారు. కస్టమర్ని కూడా BP అనే చెప్తారు. బిజినెస్ పార్ట్నర్, కస్టమర్ ఆర్ వెండర్ ఏమంటారు? BP, బిజినెస్ పార్ట్నర్, ఓకేనా. అది సో reconciliation account is the main ledger, vendor and customer is the sub ledger.
If you can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger. One more way లో కూడా ఎంట్రీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. దానికోసం ఈ ఎంట్రీని ఇవ్వడం జరుగుతుంది. ఈ రికన్సిలేషన్ ఎంట్రీ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా రికన్సిలేషన్స్ కి వాటికి ఉపయోగపడుతుంది. ఓకేనా, క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ ఏంటి? అకౌంట్ రిసీవబుల్ టుమారో స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ డే.